అది 2007వ సంవత్సరం. కర్ణాటకలోని చిన్న గ్రామాల దేవాలయాల దగ్గర ఒక విచిత్రమైన విషయం ప్రారంభమైంది. ఒక మహిళ దేవాలయానికి పూజకు వెళ్తుంది. కొన్ని గంటల తర్వాత కనిపించదు. 2 రోజుల తర్వాత ఆమె శవం దేవాలయం వెనుక గదిలో దొరుకుతుంది. శరీరంపై గాయాలు లేవు. పోరాటం జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. కానీ బంగారం మాత్రం కనిపించదు. మొదట ఇది సాధారణ దోపిడీ అనుకున్నారు. కానీ ఇది ఒక లెక్కలతో చేసిన వేట. అసలు ఈ హత్యలకు కారణం ఎవరు? ఎందుకు చేస్తున్నారు? ఈ హత్యలు చేసేది ఒక ఆడ మనిషి. ఆమె పేరే మల్లిక. మల్లికకి 45 ఏళ్లు. సాధారణంగా కనిపించే మహిళ. చీర కట్టుకొని భక్తురాలిలా మాట్లాడే స్వరం. ఆమె దేవాలయం బయట నిలబడి మహిళలను గమనించేది. ఎవరికి బాధ ఎక్కువగా ఉందో, ఎవరి కళ్ళల్లో నిరాశ ఉందో ఆమె గమనించేది. ఒకరోజు లక్ష్మి అనే మహిళ దేవాలయానికి వచ్చింది. కుటుంబ సమస్యలతో కుంగిపోయి దేవుడి దగ్గరకు ఆశ్రయం కోరింది. లక్ష్మి కళ్ళల్లో నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మల్లికకి ఆయుధమయ్యింది. మల్లిక నెమ్మదిగా లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నీ సమస్య నాకు అర్థమవుతుంది అని సానుభూతిగా మాట్లాడింది. కొద్ది నిమిషాల్లోనే లక్ష్మి మల్లికను నమ్మింది. మల్లిక లక్ష్మితో ఇలా చెప్పింది. అమ్మా, ఒక ప్రత్యేక పూజ ఉంది. ఇది రహస్యంగా చేయాలి. ఎవరికి చెప్పకూడదు. బాధలో ఉన్న మనిషి అవకాశం కనిపిస్తేనే పట్టుకుంటారు. లక్ష్మి అంగీకరించింది. దేవాలయం వెనుక చిన్న గదికి తీసుకువెళ్ళింది. మల్లిక ముందుగా చెప్పింది. పూజ ముందు బంగారం తీసేయాలి. పవిత్రంగా ఉండాలి. లక్ష్మి అమాయకంగా తన ఆభరణాలను తీసేసింది. తర్వాత మల్లిక తీర్థం పేరుతో ఒక చిన్న కప్పు ఇచ్చింది. అది సాధారణ నీరు కాదు. అందులో సైనైడ్ కలిపింది. సైనైడ్ శరీరంలోకి వెళ్తే కొన్ని నిమిషాల్లోనే శ్వాస ఆగిపోతుంది. లక్ష్మి కళ్ళు తిరిగాయి. ఆమె నేలపై కూలిపోయింది. మల్లిక కూర్చొని అలానే చూస్తుంది. ఏ భయం లేదు, ఏ పశ్చాత్తాపం లేదు. వాళ్ళు చనిపోయాక ఆమె బంగారం తీసుకొని నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయేది. ఇలా చనిపోయింది ఒక లక్ష్మే కాదు. ఇలా 6 మహిళలు ఒకే విధంగా చనిపోయారు. ప్రతి కేసులో కామన్ పాయింట్స్. దేవాలయం, ఒంటరిగా వచ్చిన మహిళ, బంగారం మాయం, కడుపులో సైనైడ్. పోలీసులకు ఇది ఒక సైకో కిల్లర్ చేస్తున్నారని అర్థమైంది. కానీ ఏ సాక్ష్యం లేదు, ఏ సీసీటీవీ లేదు, ప్రత్యక్ష సాక్షులు లేరు. ఒక కేసులో దేవాలయం బయట కొందరు మహిళలు చెప్పారు. ఒక మధ్య వయస్కురాలు మాట్లాడింది. అక్కడి నుండి కేసు మల్లిక వైపు తిరిగింది. ఆమె ఇంట్లో కొన్ని బంగారు ఆభరణాలు కూడా దొరికాయి. సైనైడ్ ఆనవాళ్లు కూడా గుర్తించారు. 2008లో మల్లిక అరెస్ట్ అయ్యింది. పోలీసులు మల్లికను ప్రశ్నించినప్పుడు మల్లిక ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. మల్లిక చెప్పే మాటలకు పోలీసులందరూ ఆశ్చర్యపోయారు. మల్లిక ఇలా చెప్పింది. ప్రజలు నన్ను నమ్మారు. నేను అవకాశం చూసుకున్నాను. ఆమెకి హత్య అంటే కోపం కాదు, పగ కాదు. అది ఒక లాభం. భక్తి ఆమెకి ఒక టూల్ లాంటిది. బాధలో ఉన్న మనిషే ఆమెకి టార్గెట్. ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను తీసిన మల్లికకు కోర్టు మరణదండం విధించింది. తర్వాత అది జీవిత ఖైదుగా మారింది. ఈ రోజు ఆమె జైల్లో ఉంది. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. అసలు పోలీసులు మల్లిక అనే ఎలా కనుక్కున్నారు? ఆమెని సైకో కిల్లర్ అని ఎలా తెలుసుకున్నారు? కానీ పోలీసులు ఒక చిన్న విషయం గమనించారు. ప్రతి సంఘటన జరిగిన రోజు దేవాలయాల హుండీలో పెద్ద నోట్ల మార్పిడి జరిగింది. అంటే ఎవరో కొత్త వ్యక్తి వచ్చి పెద్ద నోట్లను చిల్లరగా మార్చుకున్నారు. అక్కడి నుంచి పోలీసుల ప్లాన్ మొదలయ్యింది. పోలీసులందరూ సాధారణ భక్తుల వేషం వేశారు. పట్టణంలోని 6 ప్రధాన దేవాలయాల్లో గమనించడం మొదలుపెట్టారు. ఒకరోజు ఒంటరిగా వచ్చిన ఒక మహిళతో మధ్య వయస్కురాలు మృదువుగా మాట్లాడడం కనిపించింది. ఆమె మాటలు ఎవరికీ వినిపించలేదు. కానీ పోలీసులు గమనించినది ఒక్కటే. ఆమె ఎప్పుడు బాధలో ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది, వారితోనే మాట్లాడుతుంది కూడా. వెంటనే ఒక మహిళా కానిస్టేబుల్ ను బాధలో ఉన్న భక్తురాలిగా పంపారు. మల్లిక ఆ కానిస్టేబుల్ దగ్గరికి వచ్చింది. ఆమెకి ఓ పరిష్కారం ఉందని కూడా చెప్పింది. పోలీసులందరికీ అప్పుడే అర్థమైంది ఈమెనే ఆ సైకో కిల్లర్ అని. పోలీసులు మల్లికను వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. అలా మల్లికను పట్టుకున్న తర్వాత తన ఇంటిని వెతికితే బీరువాలో బంగారం మరియు సైనైడ్ కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. అది ల్యాబ్ లో చెక్ చేయించగా అది సైనైడే అని కన్ఫర్మ్ అయింది. అసలు అత్యంత ప్రమాదకరమైన మనుషులు ఎవరు? అరుస్తూ మన దగ్గరికి వచ్చే వాళ్ళ, లేక నెమ్మదిగా మన నమ్మకాన్ని గెలుచుకునే వాళ్ళ?